గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం రానున్న రోజుల్లో ఈ వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రస్తుతానికైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. మనం చూడొచ్చు విశాఖ సముద్ర తీరంలో అయితే ఉన్నాం. అయితే ప్రధానంగా ఈ ప్రభావంతోనే ఈ వర్షాలు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా బెంగాల్ వైపు కదులుతున్న సుస్పష్టత అల్పపీడనం నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. మరోవైపు బలంగా ప్రభావం చూపిస్తుంది రుతుపవనాల ద్రోణి. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యే అవకాశం ఉంది. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలులు వేస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. మరో 3 రోజుల పాటు సముద్రంలో అలజడి ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఈ థ్రెట్ ఏదైతే కొనసాగుతుందో ఈ ప్రభావం, ఈ అల్పపీడన ప్రభావం సముద్రంలో అయితే ఈ మరో 3 రోజుల పాటు ఈ అలజడి అయితే ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఐఎండీ అయితే హెచ్చరిస్తుంది. మత్స్యకారులు ఎవరో వేటకు వెళ్ళరాదని సూచించిన వాతావరణ శాఖ ఆల్రెడీ వీళ్ళు హెచ్చరించారు, మత్స్యకారులు ఎవరో వేట వెళ్ళకూడదని. అలాగే అల్పపీడన ప్రభావం విశాఖ, అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ, మన్యం జిల్లాలో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా మనము ఈ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఏదైనా ఈ అలజడి వల్ల 40 నుంచి 50 కిలోమీటర్లు ఈదురుగాలు అయితే వీసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సముద్రంలో అయితే వేటకెళ్ళే మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళకూడదని తెలియజేస్తున్నారు. అయితే దీని ప్రభావం మొత్తం అధికారులంతా మొత్తం అలర్ట్గా ఉన్నారు. డిజాస్టర్ టీమ్ మొత్తం అంతా ఎక్కడికక్కడ అధికారులు అయితే అలర్ట్ చేసింది. అన్ని జిల్లా కలెక్టర్లు అయితే మటుకి తమ అధికారులతో సంసిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ లోతట్టు ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నదో లోతట్టు ప్రాంతాల్లో మొత్తం ప్రజలందరినీ అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకైతే జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అయితే పంపించడం అయితే జరిగింది. ఏదేమైనా ఎక్కడ ఏ విధంగా ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఏదైనా అలర్ట్గా ఉంటే రానున్న రోజుల్లో ఎటువంటి అపాయాలు జరగవని చెప్పి డిజాస్టర్ టీం కానీ ఈ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ మత్స్యకారులు కానీ ఈ రైతులు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు కురిసిన తర్వాత ఇలా ఏ ప్రమాదాలు అయితే ఉంటాయని చెప్పి ఈ నేపథ్యంలో అయితే ప్రజలకైతే అవగాహన అయితే కల్పిస్తున్నారు అధికారులు. ఏదేమైనా మరో 2-3 రోజులు అయితే వాతావరణం నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ కానీ డిజాస్టర్ టీం కానీ తెలియజేస్తున్నారు. ఇది విశాఖ వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శుభ్రామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.